ఇక్కడ భారత శాశ్వత సభ్యత్వం ఐక్యరాజ్య సమితిలో నా చిన్నప్పటి నుంచి వింటానే ఉన్నా. అమెరికా మద్దతు ఇచ్చింది, రష్యా మద్దతు ఇచ్చింది, ఫ్రాన్స్ మద్దతు ఇచ్చింది, బ్రిటన్ మద్దతు ఇచ్చింది, అందరూ మద్దతు ఇస్తారు. ఒక చైనా అడ్డుపడతా ఉంటుంది. కానీ ఐక్యరాజ్య సమితి ఎక్స్పాండ్ అవ్వదు, కొత్త వాళ్ళని చేర్చుకోదు, శాశ్వత సభ్యత్వం ఇవ్వదు. కంటి తుడుపు చర్య. వీళ్ళు మేము భారత్కి మద్దతు ఇస్తున్నాం అంటారు. అసలు ఎవరు పెంచాలి? ఇంకా ఒక్క చైనా తప్ప ప్రపంచంలోని అన్ని దేశాలు భారత్కి మద్దతు ఇస్తాయి, లేదా మెజారిటీ దేశాలు మద్దతు ఇస్తాయి. అసలు శాశ్వత సభ్యులుగా ఉన్న 5గురికి తోడుగా ఇంకొక 5గురిని చేర్చాలి, టోటల్గా ఒక 12 మంది ఉండేలా చూడాలి అని భారతదేశం ఎప్పటి నుంచినో చెప్తోంది. అందులో ఆఫ్రికా ఖండం నుంచి ప్రాతినిధ్యం ఉండాలని చెప్తోంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి అన్నీ కూడా యూరపే ఎక్కువ ఉన్నాయి. అమెరికా కావచ్చు, బ్రిటన్ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, ఇటు పక్క నుంచి ఒక చైనా ఉంది, రష్యా అటు పక్క నుంచి ఉంది. ఈ మిగతా అసలు ప్రపంచానికి ప్రాతినిధ్యం లేకుండా పోవడం ఏంటని అనేక సార్లు చెప్తా వచ్చి ఎప్పటికప్పుడు మెయిన్ సపోర్ట్ అంటారు. కానీ అందరూ కూర్చుని ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి సభ్య దేశాలన్నీ 193 దేశాలు కూర్చుని చర్చించవచ్చు కదా. ఫైనల్గా కొత్తది ఇదిగో రేపు వచ్చే నెల నుంచి చేస్తామంటే ఎవడన్నా ఆపాడా? ఇప్పుడు బ్రిక్స్ ఉంది. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశం తరఫున నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహించినప్పుడు ఆఫ్రికాని తీసుకొచ్చి అందులో చేర్చేశాడు ఆయన. దానికి ఏళ్ల తరబడి తీసుకోవాలా, వెంటనే అమల్లోకి తీసుకొచ్చాడు. అట్లాంటి పని ఎందుకు చేయదు ఐక్యరాజ్య సమితి అంటే? పైకి నోటితో ఒక మాట, నొసటితో వెక్కిరింపు లాంటి వ్యవహారం అన్నమాట ఇది.